హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాస్ వ్లాగ్స్. మేమైతే అనుకున్నట్లే ట్రావెలింగ్ వీడియో స్టార్ట్ చేసాము. మా ఫస్ట్ ట్రావెలింగ్ వీడియో వచ్చేసి కరీంనగర్ నుండి వెళ్ళి అరకు. ప్రజెంట్ మేము వచ్చేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాము. మనకి విశాఖపట్నం నుండి అరకుకి డైలీ చాలా ట్రైన్స్ ఉంటాయి. సో మేము మార్నింగ్ వచ్చాము కాబట్టి మాకు 6:45కి క్రీడంగోడ్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంది. సో మేము అది సెలెక్ట్ చేసుకున్నాము. అది ఎంత 30 రూపీస్ ఏమో టికెట్ పడ్డది మాకు, సెకండ్ క్లాస్ అది. ఒకవేళ మీరు ప్రతి ఒక్క లొకేషన్ ఆగి చూడాలి అనుకుంటే మాత్రం విస్టాడో కోచ్ అనే ఒక ట్రైన్ ఉంది. అది మీకు 735 రూపీస్ ఏమో ఒక పర్ పర్సన్ పడుతుంది. అది తీసుకోండి. సో ఇవేంటంటే నార్మల్ ట్రైన్స్, ఎక్కడ ఆగవు మీకు లొకేషన్ దగ్గర, జస్ట్ నార్మల్ వెళ్ళిపోతుంటాయి. మీకు ఒకవేళ ప్రతి ఒక్క లొకేషన్ చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలంటే ఆ టికెట్ తీసుకోండి, ఆ ట్రైన్ సెలెక్ట్ చేసుకోండి. అదైతే మీకు ప్రతి ఒక్క లొకేషన్ దగ్గర ఆగుతుంది. సో మాకు లొకేషన్స్ ఏంటని ఎక్కడ ఉంటాయని తెలియదు కాబట్టి మేము ఫస్ట్ ట్రైన్ ఎక్కడం వెంటనే నేను డోర్ దగ్గరికి వచ్చి నిలబడి చూస్తున్నాను ఎక్కడి నుంచి వెళ్ళి లొకేషన్ స్టార్ట్ అవుతాయని. బట్ మాకైతే లొకేషన్, మేము ఆ ట్రైన్ స్టార్ట్ అవ్వగానే మాకు లొకేషన్స్ అనేవి ఏం కాలేదు. మేము 1.5 అవర్ జర్నీ చేసిన తర్వాత మాకు మెల్లిమెల్లిగా లొకేషన్ స్టార్ట్ అయ్యి, మీకు కనిపిస్తుంది కదా అక్కడ దూరం నుంచి కొండలు. సో ఇప్పుడు ఆ కొండల దగ్గర నుంచి మనమైతే మా ట్రైన్ వెళ్ళబోతుంది. సో మేము ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు నేను కొండలకి వెళ్తాను, ఎప్పుడెప్పుడు లొకేషన్స్ అన్ని చూస్తానని వెయిటింగ్లో ఉన్నాను. సో అంతలోనే మేము ఆల్మోస్ట్ కొండల దగ్గర వచ్చేసాము. సో మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో ఉన్నాను ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత. బట్ మనకు లొకేషన్స్ అన్ని రైట్ సైడ్లో ఉంటాయంట, నాకు తెలియదు. అందుకే నేను లెఫ్ట్ సైడ్ వచ్చాను, తర్వాత రైట్ సైడ్కి వచ్చాను. సో రైట్ సైడ్ చూస్తుంటే రైట్ సైడ్ ఇంకా లాంగ్ ఉన్నాయి కొండలన్నీ. సో నాకు లెఫ్టే బాగా అనిపించింది. సో ఎందుకైనా మంచిది చూద్దాం అన్నట్టు నేను రైట్ సైడ్ ఉండిపోయాను. రైట్ సైడ్ ఉండిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకు లొకేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. చూస్తున్నారు కదా మీకు రైట్ సైడ్ అన్నీ ఎలా ఉన్నాయో అన్ని లొకేషన్స్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారు అనుకుంటే మీరు రైట్ సైడే ఉండండి. ఎందుకంటే రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు మీకు ప్రతి ఒక్క లొకేషన్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అయితే ఏమి ఉండవు. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు చూడండి, అంటే రిటర్న్లో అరకు నుండి వెళ్ళి మీరు వైజాగ్ వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండండి. అప్పుడు మీకు ఆల్మోస్ట్ అన్ని లొకేషన్స్ కవర్ అయిపోతాయి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు రైట్ సైడ్, వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే ఆల్మోస్ట్ అన్ని లొకేషన్స్ కవర్ అవుతాయి. మనకు రైట్ సైడ్లో లొకేషన్స్ అనే లోయలు అన్ని ప్రతి ఒక్కటి కనిపిస్తుంటాయి, కొండలు అండ్ వాగులు. కానీ మీకు లెఫ్ట్ సైడ్లో ఏంటంటే ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ చూడాలనుకుంటే మాత్రం మీరు లెఫ్ట్ సైడ్ ఉండండి. రైట్ సైడ్ మాత్రం మీకు లోయలు, కొండలు, లొకేషన్స్, ప్రతి ఒక్క గ్రీనరీ అనేది ప్రతి ఒక్కటి మీకు రైట్ సైడే ఉంటుంది. సో మేమైతే రైట్ సైడ్ ఉన్నాము. మేము కాస్త దూరం వెళ్ళిన తర్వాత మాకు బ్రిడ్జెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఒక్కొక్క బ్రిడ్జ్ చూస్తుంటే మాకైతే చాలా భయం అయింది. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది, కింద మొత్తం లోయనే, పడిపోతాం అన్నంత భయం అయింది డోర్ దగ్గర నిలబడడం కాబట్టి. తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకు టన్నెల్స్ అనేవి స్టార్ట్ అయ్యి, మనకి టోటల్గా 54 టన్నెల్స్ ఉంటాయంట. సో మేమైతే ప్రతి ఒక్కటి కౌంట్ చేయలేకపోయాము, జస్ట్ ఎంజాయ్ చేసాము ప్రతి ఒక్క టన్నెల్ని. అంటే ఒక్కొక్క టన్నెల్ ఏమో చిన్న ఉంది, ఒక్కొక్క టన్నెల్ ఏమో పెద్ద ఉంది. ఒక్కొక్క టన్నెల్స్ ఏంటంటే సగం ట్రైన్ ఒక్క టన్నెల్ ఉంటే ఇంకో టన్నెల్లో సగం ట్రైన్ ఉంది, అలాంటి టన్నెల్స్ ఉన్నాయి దగ్గర దగ్గరనే. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూశారు కదా మీకు రైట్ సైడ్లో ఎంత మంచి లొకేషన్స్ ఉన్నాయన్నది. సో మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇలాంటి ట్రైన్ జర్నీ చేయండి, కార్లో అలా బైక్స్లో అలా పెట్టుకోకండి. చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎలాంటి లొకేషన్ ఉన్నాయో. సో మేము కొంచెం దూరం రాగానే మాకు ఆ లొకేషన్స్ అన్నీ అయిపోయాయి. మాకు చిన్న చిన్నగా పొలాలు అలా అన్నీ స్టార్ట్ అయ్యాయి. మాకు అప్పటికే అర్థమైపోయింది అరకు దగ్గరకు వచ్చేసామని. అంతలోనే మేము అరకుకి వచ్చేసాము. సో ప్రజెంట్ అయితే మేము అరకు రీచ్ అయ్యాము ఫ్రెండ్స్. ఇక అరకులో ఏమేమి బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.